మంచి దేవుని ప్రియబిడ్డలారా, దేవుని వాక్యమును కొద్ది సమయం ధ్యానం చేసుకుందాము. అంతకుముందు దేవుడు గతించిన వారంలో అల్పునైన నా కుటుంబంలో కూడా దేవుడు చేసిన మేలును బట్టి దేవుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. నా రెండవ కుమార్తె నిస్సి యొక్క వివాహం కుమారుడు రవితేజతో మనము సంఘంలో ప్రకటించిన రీతిగా బేస్తవారం రోజు ఆ కార్యక్రమాన్ని దేవుడు ఎంతగానో ఆశీర్వాదకరంగా మనము ఏమో ఇంత గొప్పగా జరిగిందా, ఘనంగా జరిగిందా అని మనము తలస్తుంటాం. కానీ దేవుని దృష్టిలో, నా దృష్టిలో అది ఆశీర్వాదకరంగా జరిగితే చాలు. కనుక దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించాడు.
దైవజనుల సమక్షంలో సమస్తమును మర్యాదగాను క్రమముగాను దేవుడు మనకు ఈ పరిస్థితిలో గవర్నమెంట్ వారు ఇచ్చిన పర్మిషన్ 50 మందికి తప్ప ఎక్కువ లేదు. అయినను చాలా దానికంటే ఎన్నో అంతలు ఎక్కువ వచ్చారు. బంధుమిత్రులు, క్లోజ్ రిలేటివ్స్ మాత్రమే వచ్చారు. ఇంకా చాలామంది మా బంధువులే కానీ సత్యం సహోదరుడు అతని తరఫు నుంచి వారి మిగతా బంధువులు కానీ మిత్రులు కానీ మేము ఎవరు పిలవలేకపోయినాం. అయినను బంధువులు వచ్చిన వారు కూడా చాలా అనుకున్న దానికంటే చాలా ఎక్కువ మంది వచ్చారు. అయినను కూడా ఏ క్రమం తప్పకుండా, ఏ ఆటంకం లేకుండా, ఏ కొదువ లేకుండా అన్ని విషయాలలో దేవుడు సహాయం చేసి అన్ని విషయాల్లో దేవుడు మంచిగా క్రమంగా జరిగించినందుకై దేవుడు ఎంతగానో నేను స్తుతిస్తూ గణపరుస్తున్నాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజు ఉదయకాలం మేము అనుకున్న విధంగా మా ఇంటి పైన ఆ రిసెప్షన్ ఏర్పాటు చేయాలని, కానీ ముందటి రోజు టెంట్ వాడు వచ్చి అన్ని టెంట్స్ వేశాడు కానీ పైన టెంట్ మాత్రమే వేయలేదు. మార్నింగ్ వేస్తే సార్ అన్నాడు. సరే అనుకున్నాం. కానీ నైట్ వచ్చి డెకరేషన్ చేసి వారు వచ్చి సార్ టెంట్ వేస్తే మేము చేసేసి వెళ్ళిపోవాలి, మాకు వేరే దిక్కు ఆర్డర్స్ ఉన్నాయి సార్ అని వాడు ప్రెషర్ చేస్తున్నాడు. నేను ఇక్కడ కిందన పెట్టుకొని సార్ మేము వెళ్ళిపోతాం అంటాడు. సరే మార్నింగ్ లేసే వరకు మనం చినుకులు పడుతున్నాయి, వర్షం పడుతుంది. అయ్యో వర్షం పడుతుంది, వర్షం వస్తే పైన పెట్టిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది, అక్కడ కష్టం అవుతుంది. ఒకవేళ మందిరంలో పెట్టుకుంటే ఏ ఆబ్జెక్షన్ ఉండదు, ఎంత వర్షం వచ్చినా జరుగుతుంటుంది. భోజనాలు అంటే రూమ్లలోనే ఎక్కడో ఉండి తింటారులే, ఇంట్లోకి వెళ్ళి కొద్ది మంది అనుకొని తలుపు వచ్చేసి సరే చర్చ్ కిందిలోనే ఆ రిసెప్షన్ ఏర్పాటు చేయండి అనేసి మార్నింగ్ 7-8 o'clock వరకు చెప్పేస్తే వారు త్వరగా అదంతా అరేంజ్ చేసుకున్నారు. తర్వాత కొద్ది సమయానికి వర్షం అంతా అయిపోయింది, అంత మంచి వాతావరణం. మనం ఎక్కడ హైదరాబాద్ నుంచి ఎక్కడ ఫోన్ చేసినా అక్కడ పెద్ద వర్షం అంటున్నాం. కానీ దేవుడు డెకరేషన్ చేసేవాడు కూడా మేము కోసికి పోవాలి సార్, అక్కడ పెద్ద వర్షం ఉంది అని వాడు ఆ కోసికి వెళ్ళకుండా ఇక్కడ ఆగిపోయాడు. ఇలాగ దేవుని బిడ్డలారా, కానీ ఈ ప్రాంతంలో ఏ వర్షం దయచి ఏ వర్షం లేదు. అయ్యో ఇంటి పైన వేసింటే బాగుంటుందేమో, వర్షం లేదు కదా అంటే అప్పుడు తలంపు దేవుడు ఇచ్చాడు. ఇది దేవుని యొక్క చిత్త ప్రకారం సమస్తము మర్యాదల క్రమంగా జరుగుటకై దేవుడి ఆ పరిస్థితిని కలిగించి మన తలంపులు ఊహల కంటే దేవుని తలంపులు చాలా మంచివి, గొప్పవి. మనం తలస్తుంటే మన యొక్క ఆలోచన ప్రకారం తలస్తాం, కానీ దేవుడు మనం మేలు కోరి తలస్తాడు. వీళ్ళు మా ఇంటి పైనే జరిగి ఉంటే వచ్చిన బంధువులు వారు ఆయన భోంచేస్తారు, ఆయన పైన పోయి కూర్చుంది. చాలా రష్ అవుతుంది, ఇన్కన్వీనియన్స్ అయిపోతుంది, అంత గజిబిజి అవుతుంది. కనుక ఇక్కడ పెట్టినందుకు చాలామంది ఇక్కడ భోంచేసుకుంటారు, ఇక్కడ వస్తున్నారు, కూర్చుంటున్నారు. ఆయన చర్చలనే కానీ క్రిందనే కానీ వారు కూర్చొని అక్కడ భోజనాల దగ్గర ఎటువంటి ఆటంకం లేకుండా, ఎటువంటి రష్ లేకుండా కొద్ది మంది వెళ్తున్నారు, భోంచేసుకుంటూ వస్తున్నారు. వారు కూడా అందరు క్రమాన్ని పాటించి ఎంతో సహకరించారు. దేవుని బట్టి దేవుడు చేసిన గొప్ప ఉపకారాన్ని బట్టి దేవుని ఎంతగా మేము స్తుతిస్తూ గణపరుస్తున్నాం. దేవుని నామమునకు స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మంచిదంతా మాత్రమే కాకుండా నిన్నటి దినమందు ప్రతి నెల లాస్ట్ సాటర్డే ఉదయం 6 గంటల నుంచి సండే మార్నింగ్ 6 గంటల వరకు 24 గంటలు గొలుసు ప్రార్థన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా వారి ఆశ ప్రకారం 1 గంట సమయాన్ని దేవుని సన్నిధానంలో ప్రార్థనలు గడిపారు. దేవుని బిడ్డలారా, మనం చేసే ప్రార్థన వ్యర్థం కాదు. కనుక మనము 21వ కీర్తనలో మనం చదివాం కదా, వాడు చేస్తున్న మానకతను చేస్తున్న ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. కనుక మనం దేవుని పైన నమ్మకం నుంచి ప్రార్థన చేస్తాం. దేవుడు గొలుసు ప్రార్థనలో పాల్గొని ప్రార్థించిన ప్రతి బిడ్డ ప్రార్థనలు దేవుడు అంగీకరించాడు, జవాబిస్తున్నాడని మనం ఆయన స్తోత్రం. అందరూ ఒకసారి దేవుని స్తోత్రిద్దాం. హల్లెలూయా. స్తోత్రం. మంచిది. దేవుని కొద్ది సమయాన్ని దేవుని వాక్యములో ఉండే ఒక చిన్న లేఖనాన్ని, తలంపును మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. దేవుని స్తోత్రం. యెషయా గ్రంథము 66వ అధ్యాయం
యెషయా గ్రంథము 66వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. చదవండి. యెషయా గ్రంథము 66 1, 2 వచనాలు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించిన ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని పలుకుచుండునో వానినే నేను దృష్టించు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఎవడు దేవుడికి మనుషునికి దేవుని పొజిషన్కు మానవుని పొజిషన్కు దేవుడు నివసిస్తున్న స్థలానికి మనుషుడు నివసిస్తున్న స్థలానికి చాలా వ్యత్యాసం, చాలా వ్యత్యాసం. ఆయన ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడు, అది ఆయన సింహాసనం. మనం భూమిపైన నివాసం చేస్తున్నాం, ఇది ఆయన పాదపీఠం. పాదముల దగ్గర ఉండే పరిస్థితి ఎటువంటిదో మీరు అర్థం చేసుకోండి. పాదముల దగ్గర, కాళ్ళ దగ్గర, చాలాసార్లు అంటున్నారు కాళ్ళ దగ్గర పడి ఉండు అనే పదాన్ని కొందరు వాడు అంత తక్కువ స్థితి. కనుక ఇటువంటి దేవుడు, ఇటువంటి మహోన్నతుడైన దేవుడు ఈ భూమిపైన నివసిస్తున్న ప్రజలతో ఆయన అంటున్నాడు, యెహోవా ఇలాగు ఆజ్ఞించుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించున్నది ఏ పాటిది? అవన్నీ నా హస్తకృతములు కావా? అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని పిల్లల, దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టినప్పుడు సొలొమోను గొప్ప వైభవమైన మందిరాన్ని కట్టాడు. ప్రపంచంలో ఎక్కడ భూమిపైన లేనటువంటి అంత గొప్ప వైభవమైన మందిరాన్ని, ఏ దేవుడు దేవతకు లేనటువంటి గొప్ప మందిరాన్ని సొలొమోను కట్టాడు. అయినను దేవుడు అందును బట్టి సంతోషించక, అందును బట్టి దేవుడు ఆనందించక, దేవుడు దేనిని బట్టి ఆనందిస్తాడు? మందిరాలు కట్టడం బట్టి. గొప్ప గొప్ప మందిరాలు మనప్పుడు ఇది కొన్ని లక్షలు పెట్టి కట్టుకున్నారు, కొందరు కొన్ని కోట్లు పెట్టి కట్టుకుంటున్నారు. లోపల ఇంకా మంచి మంచి డెకరేషన్స్, ఏసీ ఫిట్టింగ్స్, ఇంకా ఇంటీరియర్ డెకరేషన్స్ ఏమో చేస్తున్నారు. బయట కూడా కనబడుతుంది. ఇవంతా మంచిగా లుక్ రానికి తప్ప ఇందును బట్టి దేవుడు ఏమాత్రము, ఇందును బట్టి దేవుడికి ఏమాత్రం సంతోషం అనేది కలగదు. దేవుడు దీనిని బట్టి సంతోషించడు. మందిరాలను బట్టి దేవుడు తృప్తిపరచబడడు. ఇంత పెద్ద మందిరం ఉన్నది కనుక దేవుడు ఇందులోనే ఎక్కువ ఉంటాడు అనేది ఏమీ లేదు. అటువంటిది దేవుడు దేనిని బట్టి సంతోషిస్తాడు? ఎక్కడ దేవునికి నిజంగా దేవుని యొక్క నివాస స్థలం ఎక్కడ? దేవుడు నివసించే స్థలం ఎక్కడ? దేవుడు ఎక్కడ నివసిస్తాడు? అసలు ఆకాశమైన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. మీరు కట్టనుద్దేశించు మందిరము ఏ పాటిది? ఆకాశమే ఆయన పట్టలేకపోతుంది, ఈ భూమి ఆయన పాదాలు పెట్టుకోనికి సరిపోతలేదు. మీరు కడుతున్న ఈ మందిరాలు దేనికి సరిపోతాయి? ఏమాత్రం సరిపోతాయి? దేనికే పనికొస్తాయి? మీరు కడుతున్న ఈ మందిరాలు ఏదో మేము ఇటువంటి స్టోన్స్ పెట్టి కట్టినాము, అవి పెట్టినాము, లోపలికి వెళ్ళి మొత్తం మేము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేసినాము, ఇది పెట్టినాము, ఇవన్నీ పెట్టినాం అంటుంది. అవన్నీ కూడా నా హస్తకృతములు. అనగా మనం వాడిన రాయి, మనం వాడిన సిమెంటు, మనం వాడుతున్న స్టీలు, మనం వాడుతున్న టీ వుడ్ కానీ ఇంకే వుడ్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడి నుండి వచ్చినాయి? ఇవన్నీ మనుషుడు తయారు చేశాడా? ఇవన్నీ కూడా భూమిలో నుండి వచ్చేవి. ఏ వస్తువు తీసుకోండి, ఏ బంగారం తీసుకోండి, డైమండ్ తీసుకోండి, అన్ని భూమిలో నుండి వస్తున్నవే, భూమిలో నిక్షిప్తమై ఉన్నవి. ఎవడు పెట్టాడో ఎక్కడ తవ్వి, ఎవడు వాటిని అన్ని ఇక్కడ భద్రపరిచాడు? ఇవన్నీ దేవుని యొక్క కార్యములే, ఇవన్నీ దేవుని యొక్క హస్తకృతములు, అండ్ హ్యాండ్ మేడ్. దేవుడు వాటిని సృజించాడు, దేవుడు వాటిని నిక్షిప్తం చేశాడు. మనుషుడు వాటిని ఆయా సమయంలో, ఆయా కాలంలో వాడు జ్ఞానం చేత వాటిని బయటికి తీసుకుంటున్నాడు తప్ప వాడు ఏమీ కనిపెడతలేడు.
వాడేం కొత్తది సృష్టిస్తలేడు. కనుక దేవుడు ఇవన్నీ నా హస్తకృతములే, మీరు కట్టించు ఈ ఇల్లు ఏ పాటిది, మందిరాలు ఏ పాటివి. అయితే దేవుడు ఒక స్థలాన్ని కోరుకుంటున్నాడు, దేవుడు ఒక ప్రదేశాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎవడు దీనుడై, 2వ వచనం చివరి మాట చదవమా, చివరి మాట. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వలుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని దృష్టి ఎవరిపైన ఉంది? దేవుడు ఎవరిని దృష్టిస్తున్నాడు? దేవుడు ఎవరిని చూస్తున్నాడు? మందిరాన్ని దేవుడు చూస్తున్నాడా? మందిరం లోపల ఉండే మనుషులను దేవుడు చూస్తాడు. ఎవరిని చూస్తాడయ్యా? మందిరాన్ని కాదు దేవుడు చూసేది. బ్యూటిఫుల్ బిల్డింగ్ అనొచ్చు, వండర్ఫుల్ బిల్డింగ్ అనొచ్చు, కానీ లోపల ఉండే మనుషులకు దేవుడు కావాలి. ఆ మనుషులు కావాలి. వారు ఎటువంటి వారు కావాలంట? ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై ఆయన మాట విని ఆ మాటకు వణుకుతుంటాడు, దానికి రెస్పెక్ట్ ఇస్తాడు, దేవుని మాటకు ఎవరికి లోపడతాడు, వానిని నేను దృష్టించుచున్నాను. దేవుని దృష్టిని ఆకర్షించగలగాలి. దేవుని పిల్లలు చూడండి, దేవుడు చూస్తున్నాడు. దేవుడు భూలోకమంతటి చూస్తున్నాడు. యెహోవా కన్ను దృష్టి లోకమంతటి సంచారం చేస్తున్నాడు. కానీ దేవుడు లోకమంతటి సంచారం చేస్తున్నప్పుడు ఆయన దృష్టిలో మనం పడాలి అని మనకు ఆ తాపత్రయం ఉన్నది. ఆయన నన్ను చూడగలగాలి అని మనకు ఆశ ఉన్నది. చాలాసార్లు మనుషులంగా, నేను కానీ మనం కానీ ఒక్కొక్కరు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా, ఏదైనా ఆర్టిస్ట్కి వెళ్ళినా అందరూ నా వైపు చూడాలి, నన్ను చూస్తే అట్రాక్ట్ కావాలి అని మనం ఒక డ్రెస్సింగో, మన మేకప్స్, ఇవన్నీ ఏదో ఒకటి మనము చేసుకుంటాం. అంత మనం ఒక మంచి దానికి వెళ్ళినప్పుడు మనం ఏదో మనం నెగ్లెక్ట్గా మనం ఉండేటట్టుగా మనం చూసుకోం. అందరి దృష్టి మనపై పడాలని చూస్తుంటాం. మనకంటే ఇంకా చాలా గొప్ప వాళ్ళు ఉంటారు. వారందరూ అలా వస్తారు, మంచిగా రిచ్గా మేకప్ అయి వస్తారు. అప్పుడు న్యాచురల్గా అందరి దృష్టి వాళ్ళపైన పడుతుంది, అందరూ వాళ్ళని చూస్తుంటారు కదా. అంటే మనుషుల దృష్టి పడాలని మనుషులు తాపత్రయపడుతుంటారు. లేదా ఎవరైనా మంచి విఐపి వస్తున్నాడంటే, ఆయన పొలిటికల్ వాళ్ళు జనరల్గా అదే వస్తుంది, చీఫ్ మినిస్టర్ వస్తుందంటే మాగునాల్లో ఉన్న చోటే మోటే లీడర్స్ అందరూ ఏం చేస్తుంటారు? సీఎం గారు నన్ను చూడాలి అని ముందుకు వస్తుంటారు. ఆయన దృష్టి పడాలని, ఆయన కన్ను దృష్టిలో నేను కనిపించాలనేది ఈ మనుషుల యొక్క తాపత్రయం. దేవుని బిడ్డలారా, దేవుని దృష్టి కూడా మనం ఆకర్షించడానికి మనం చేయవలసిన ప్రయత్నం. మనం ఏ ప్రయత్నం చేస్తే దేవుడు మన వైపు చూస్తాడు. దేవుని దృష్టి లోకమంతటా సంచరిస్తుంది, కానీ ప్రతి మనుషుని దేవుడేమి పట్టించుకోడు. ప్రతి ఒక్కరిని దేవుడేమి చూడడు. ఇప్పుడు ఈ మందిరంలో 10 మంది కూర్చున్నాం, 10 మందిని దేవుడు మన 10 మందిలో దేవుడిని దృష్టిని మనపై పడాలి, నన్ను చూడాలని ఈ ఆశ మనలో ఉండాలి. దేవా నువ్వు నన్ను చూడు, నా వైపు చూడు, నన్ను కరుణించు అని మనం అంటుంటాము, ప్రార్థిస్తుంటాము. కానీ దేవుని యొక్క దృష్టి మనపై పడాలంటే ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచున్నాడు, నా మాటకు ఎవడు లోబడుతున్నాడు, నా వాక్యమునకు ఎవడు విధేయుడవుతున్నాడు, నా మాటకు ఎవడు దేవుని పిల్లలను సన్మానిస్తున్నాడు, రెస్పెక్ట్ ఇస్తున్నాడు, వానినే నేను దృష్టించుచున్నాను, వానినే నేను చూస్తాను. దేవుని మాటకు విలువనివ్వాలి, దేవుని మాటకు రెస్పెక్ట్ ఇవ్వాలి, దేవుని మాటకు లోబడాలి, దాన్ని పాటించువాడే. వాడు గొప్పవాడు కానీ పేదవాడు కానీ, మంచి బట్టలు ఉండని లేకపోని, దేవుని దృష్టి ఆకర్షించాలంటే దేవుని మాటకు లోబడే మనస్సు కావాలి. ఆ మనస్సు ఎటువంటిది? ఎవడు ధీరుడైతాడో, ఎవడు నలిగిన మనస్సు కలిగి ఉంటాడో, తగ్గింపు కలిగిన మనస్సు. నీ బట్టలు మంచిగా గొప్పగా ఉండొచ్చు, మనస్సు మాత్రం తగ్గింపుది కలిగి ఉండాలి.
నీ బట్టలు పేదగా ఉండొచ్చు, చిరిగిపోయిన ఉండొచ్చు, పాత బట్టలు ఉండొచ్చు, కానీ మనస్సు దేవుని సన్నిధానంలో తగ్గించుకున్న మనసు కలిగి దేవుని వాక్యమునకు లోబడాలంటే తగ్గింపు మనస్సే ముఖ్యము. అహంకారుల మనస్సు దేవుని వాక్యమునకు లోబడదు. గర్విష్ఠుల మనస్సు దేవుని వాక్యమునకు లోబడదు. ధనవంతుడైన వాడై ఉండొచ్చు, ధనాన్ని బట్టి వాడు అతిశయిస్తుంటే వాక్యమునకు లోబడడు వాడు. మరి ధనమును ఉన్నా ధనాన్ని బట్టి అతిశయించకుండా తగ్గింపు మనస్సు, పేదవాళ్ళతో నేను సమానుని, పేదవాళ్ళతో నేను ఈక్వల్ అన్న మనస్సు, ఈ మనస్సు కలిగిన వాడు దేవుని వాక్యానికి లోబడతాడు. వాక్యానికి ఎవడు లోబడతాడు వానినే ఆయన దృష్టిస్తున్నాడు, వానినే ఆయన చూస్తున్నాడు. దేవుని దృష్టిని మనం ఆకర్షించాలి. దేవుడు నా వైపు చూడాలి, నా దిక్కు చూడాలి, నన్ను కరుణించాలి, నన్ను హెచ్చించాలి, నన్ను దర్శించాలి. దేవుని బిడ్డలారా, దేవుడు మందిరాల వైపు చూడడు, గొప్ప గొప్ప మందిరాల వైపు ఏం చూడడు. గుడిసె మందిరాల వైపు ఉన్నా పర్వాలేదు, కానీ అందులో ఉండే మనుషుల వైపు దేవుడు చూస్తున్నాడు. వాడు దీన మనస్సు కలిగిన వాడే, నలిగిన హృదయం గలవాడే, వాక్యమునకు విధేయుడు కావాలి. వాక్యమునకు దేవుని వాక్యమునకు లోబడు వాడే ఉండాలి. అప్పుడు దేవుడు వారిని దృష్టిస్తాడు, దేవుడు వారిని చూస్తాడు. వాడు చేసే ప్రార్థన దేవుడు వింటాడు, వాడు అడిగినది దేవుడు దయచేస్తుంటాడు. దేవుని వాక్యములకు లోబడిన వాడు ఏది అడుగుతాడు అది ఆయన దయచేస్తుంటాడు. దేవుని బిడ్డలారా, చూడండి ఇంకొక మాట దేవుడు అంటున్నాడు యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు. చూడండి 26వ అధ్యాయము 3వ వచనము. స్తోత్రం దేవుని. ఎవరి మనస్సు నీ మీద ఆనుకును, మనస్సు ఎవరి మనస్సు దేవుని మీద ఆనుకును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేయుచున్నావు. కాపాడు వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడు, ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మన మనస్సు దేవుని పైన ఆనుకోవాలి, దేవుని పైన ఆనుకోవాలి. మనస్సు దేవుని హత్తుకోవాలి, విశ్వాసం ఉంచాలి. మనస్సు దేవుని పైన విశ్వాసం ఉంచాలి. ఈ మనస్సు అనేది ఇది ఒక అర్థము కాని పదార్థం. మన బాడీలో ఉండేటివి ప్రాణం, శరీరం, ఆత్మ. మన ప్రాణం అనగా మన రక్తమే మన ప్రాణం. ప్రాణం అన్ని జంతువులలో కూడా, పక్షులలో కూడా, జీవరాశులలో ప్రాణం ఉన్నది, రక్తం ఉన్నది, శరీరం అన్నిటికీ ఉన్నది. కానీ ఆత్మ అన్నిటికీ లేదు. మనకు ఆత్మ కూడా ఉన్నది. మనలో ఉన్న ఆత్మ దేవుని ఊపిరి, దేవుని ఊపిరి. దేవుడు ఆదామును మట్టితో చేసినప్పుడు దాన్ని నాసికారంధ్రంలో వాయువు తన ఊపిరిని ఊదాడు. ఆ ఊపిరి మనలో ఆత్మగా ఉన్నది. ఈ మట్టితో చేసిన శరీరం తిరిగి మట్టికి వెళ్ళిపోతే ఈ ఆత్మ ఊపిరి మరలా దేవుడు ఇచ్చింది కనుక మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. ఇవన్నీ కాకుండా ఇంకొకటి మనలో ఉన్నది, ఇదే మన మనస్సు. ఈ మనస్సు చేత కంట్రోల్ చేయబడుతున్నాం మనమందరం. మన మనస్సు చేత మనము దేవుని బిడ్డలారా మంచి చెడులు ఏది చేయాలనుకున్న మనస్సు యొక్క ప్రభావం. అందుకొరకే ఈ బైబిల్ యొక్క సారాంశం అంతా కూడా మారు మనస్సు పొందు, మనస్సు మార్చుకో. యేసు ప్రభు యొక్క సువార్త ప్రారంభము మారు మనసుతో స్టార్ట్ అవుతుంది. యోహాను భక్తుడు సువార్త ప్రారంభించినప్పుడు పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందుడి. ఇదే ప్రారంభం. మనస్సు ఈ మనస్సు ఏంటిదో మనకు అర్థం కాదు.
ఈ మనస్సు ఎక్కడుంటుందో మనకు అర్థం కాదు. ఇది ఒక పదార్థం కాదు. ఇదేదో మనకు మన గుండెకాయ, మన లంగ్స్, లివర్స్ లాంటిది పదార్థం కాదు ఇది. కానీ ఇది మనలోనే ఉండేది. ఇది మన మనస్సు కంట్రోల్ చేస్తుంటుంది అన్నిటి. ఈ మనస్సును మార్చుకోవాలి. ఈ మనస్సు దేవుని పైన ఆనుకోవాలి. ఈ మనస్సు, ఎవరి మనస్సు నీ మీద ఆనుకోనునో దేవుని పైన మన మనస్సు ఆనుకోవాలి. ఈ మనస్సు ఒకటి పరిశుద్ధాత్మ ద్వారానన్నా కంట్రోల్ చేయబడాలి, లేదా దురాత్మ ద్వారానన్నా కంట్రోల్ చేయబడాలి. ఈ రెండే ఉంటాయి. ఈ మనస్సు పైన ప్రభావం చూపేటివి ఈ రెండు వీటి ద్వారానే. ఒకటి పరిశుద్ధాత్మని ద్వారా కంట్రోల్ చేయబడాలి, లేదా దురాత్మ కూడా ఒకడు ఉన్నాడు, వాడు కూడా పవర్ఫుల్లే, వాని ద్వారా కంట్రోల్ చేయబడి, వాని ద్వారా కంట్రోల్ చేయబడితే మనం దుష్ట పనులే చేస్తుంటాం. దేవుని ఆత్మ ద్వారా మనం కంట్రోల్ చేయబడితే, దేవుని ఆత్మకు లోబడితే మనసు, అప్పుడు మనం మంచి పనులు చేస్తుంటాం, సజ్జన పనులు చేస్తుంటాం. దేవుని పిల్లరా, ఈ మనస్సు కంట్రోల్ ఎవరి మనస్సు నీ మీద ఆనుకును. మన మనస్సు దేవుని పైన ఆనుకోవాలంటే పరిశుద్ధాత్మని చేత కంట్రోల్ చేయబడాలి. ఆత్మ ద్వారా మన మనస్సు కంట్రోల్లోనికి రావాలి. పరిశుద్ధాత్మునికి మన మనస్సును అప్పగించాలి. పరిశుద్ధాత్ముడు మన మనస్సులో నివాసం చేయాలి. పరిశుద్ధాత్మ యొక్క డైరెక్షన్లో అప్పుడు మనం నడిస్తే దేవుని పిల్లరా, అప్పుడు ఆయన మనకు పూర్ణ శాంతిని కలిగిస్తాడు. మన మనస్సు దేవుని పైన ఆనుకోవాలి. దేవుని పైన మన మనస్సు అనుకోవాలంటే పరిశుద్ధాత్మ ద్వారా మన మనస్సు నడిపించబడాలి. పరిశుద్ధాత్మని గైడెన్స్ లోబడాలి. మనం పరిశుద్ధాత్మను పొందకపోయినా పరిశుద్ధాత్మకు లోబడాలి. పరిశుద్ధాత్మని మనం పొందుకోనంత వరకు పరిశుద్ధాత్మనికి లోబడాలి. పరిశుద్ధాత్మనికి విధేయులు కావాలి. పరిశుద్ధాత్మని బోధకు మనం ఒప్పుకోవాలి. దేవుని బిడ్డలారా, అప్పుడు పరిశుద్ధాత్మనికి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంటామో పరిశుద్ధాత్మను మనల్ని సత్య మార్గంలో నడిపిస్తాడు. ఎవరి మనస్సు నీ మీద ఆనుకును, ఎవరి మనస్సు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతుందో వారిని ఆయన పూర్ణ శాంతి గలవారిగా చేస్తాడు. వారికి ఆయన సమస్తమును దయచేస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని వల్ల మనము పూర్ణ శాంతి, పూర్ణ నెమ్మది, పూర్ణ యొక్క దేవుని వల్ల మనం పూర్ణ మేలును మనం పొందుకోవాలంటే మన మనస్సు దేవుని పైన ఆనుకోవాలి. అనగా పరిశుద్ధాత్మ ద్వారా మన మనస్సు నడిపించబడాలి. పరిశుద్ధాత్మని ద్వారా మన మనస్సు చూడండి, ఈ పరిశుద్ధాత్మని ద్వారా మన మనస్సు కంట్రోల్ చేయబడేంత కొరకు కొరింథీయులకు రాసిన పత్రికలో దేవానికి స్తోత్రం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అనుకుంటాను. భక్తుడైన పౌలు దీని విషయం చాలా స్పష్టంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాడు. యేసయ్యాకి స్తోత్రం. రెండవ అధ్యాయం, మొదటి కొరింథీ 2వ అధ్యాయము 3వ అధ్యాయము ఆత్మానుసారమైన మనస్సు, శరీరానుసారమైన మనస్సు అని చూడండి.
దేవానికి స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం చదవమ్మా. రోమీయులకు రాసిన పత్రిక 8:5. జీవమును సమాధానమునై ఉన్నది. దేవుని పిల్లలు చూడండి, శరీరానుసారమైన మనస్సు లేక ఆత్మానుసారమైన మనస్సు ఒకటే. ఈ మనస్సు శరీరమును అనుసరించి ప్రవర్తిస్తే, ఈ మనస్సు శరీరమును అనుసరించి, శరీరం అంటే ఇది కాదు, మన శరీరం గురించి కాదు. శరీరం అన్నప్పుడల్లా బైబిల్లో శరీర క్రియలు స్పష్టమై ఉన్నవి. అంటే శరీర క్రియలు ఈ శరీర క్రియలన్నీ కూడా క్రియలు చారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ఇవన్నీ క్రియలు. ఈ మనస్సు ఈ శరీర క్రియలను అనగా సాతాను క్రియలు అనుసరించినదైతే అది అప్పుడు నాశనానికి నడిపించబడుతుంది. ఈ దేహము, ఈ ఆత్మ అంత నాశనం. అది ఈ మనస్సు ఆత్మను అనుసరించి పరిశుద్ధాత్మానుసారంగా నడుస్తుంది. అనగా పరిశుద్ధాత్మానుసారమైన మనసు అనగా ఆత్మ ఫలములు ఉన్నాయి. ఎట్లయితే శరీర క్రియలు ఉన్నాయో అలాగే ఆత్మ యొక్క ఫలములు కూడా ఉన్నాయి, ఆత్మ యొక్క క్రియలు కూడా ఉన్నాయి. ఆ క్రియలను మనం ఆత్మ మనకు నడిపించే క్రియలు అనుసరిస్తే అది మనకు జీవం, అనగా నిత్య జీవం, పరలోక రాజ్యం. కనుక దేవుని బిడ్డలారా, మన మనస్సు ఒకటే. ఈ మనస్సు పైన ఈ ప్రభావాలు చూపుతుంటాయి. కనుక మనం దేనికి మనం లోబడుతున్నాము? ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో, ఎవని మనస్సు పరిశుద్ధాత్మనికి లోబడునో వారిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా చేస్తున్నావు. ఎవని మనస్సు ఆత్మానుసారమైన మనస్సు, ఏంటిదమ్మా చదువు? ఆత్మానుసారమైన మనస్సునందురు మరణము, శరీరానుసారమైన మనస్సు మరణం. బైబిల్లో మరణం అని ఉన్నప్పుడు అది నరకం అని అర్థం చేసుకోవాలి. స్వాభావికమైన వచ్చే మరణం గురించి కాదు. ఈ మరణం దైవ గ్రంథములో రాయబడిన ఏ మరణం అనే పదమైన అది నరకం. శరీరానుసారమైన అనగా శరీరమును అనుసరించి ప్రవర్తించే మనస్సు మరణానికి తీసుకొని వెళ్ళిపోతుంది, నరకానికి తీసుకొని వెళ్ళిపోతుంది. ఆత్మానుసారమైన మనస్సు, ఆత్మను అనుసరించి ప్రవర్తించే మనస్సు మనకు జీవం, అనగా నిత్య జీవం, నిరంతరము జీవించే పరలోక రాజ్యమును మనకు దయచేస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, ఎవరి మనస్సుని మీద ఆనుకునునో దేవుని పైన మన మనస్సు ఆనుకోవాలి. దేవుడి దృష్టి మనపై పడాలి. మనకు పూర్ణ శాంతి, పూర్ణమైన సంతోషం దేవుని బిడ్డలారా మనకు కలగాలంటే మన మనస్సు ఏ దేవుని పైన ఆనుకోవాలి? ఆత్మానుసారమైన మనస్సు, ఆత్మను అనుసరించి నడిచే మనస్సు. ఆత్మను అనుసరించు ఆ మనస్సు మన మనస్సై ఉండాలి. శరీరమును అనుసరించే మనస్సై ఉండాలి. లోకాశలను అనుసరించి, లోకంలో ఉన్నదంతా కూడా, లోకంలో ఉన్న ఆశలు ఇవన్నీ కూడా సాతాను వాడు కల్పించినవి. వాటి అందు మనము ఆశలందు, కోరికలందు, ఇచ్చలందు, దేవునికి అయిష్టమైన కార్యములందు మన మనస్సును ఉంచక
ఆత్మ సంబంధమైన విషయముల పైన, పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తున్న ఆత్మ ఫలముల పైన మన మనస్సును నిలిపి మనస్సును దాని వైపు తిప్పితే మనకు జీవము, నిత్య జీవము. దీనిపైన, లోకాశలపైన మన మనసు తిప్పితే ఇది నిన్ను సంతోషింపజేస్తుంది, కానీ నరకానికి తీసుకొని వెళ్ళిపోతుంది. అదే సంగతి ధనవంతుడు లాజరు విషయంలో జరిగిన సంగతి అదే. వారు మరణించారు, లోకంలో మరణించారు. మరణించిన తర్వాత వారు మాట్లాడుకుంటున్న సంగతిని పరిశుద్ధాత్ముడు రాయించారు. మరణించిన తర్వాత ఏం జరుగుతుంది, ఎక్కడ పోయి ఉంటారు, ఏమేం చేస్తుంటారు, అప్పుడు వారి పరిస్థితి ఏంటిది, ఆ సంగతిని అక్కడ పోయి ఏ స్థితిలో ఉంటారు అనే దానిని పరిశుద్ధాత్ముడు ఒక ఉపమాన రీతిగా ప్రభు బోధించాడు. అబ్రహాం అంటున్నాడు ధనవంతునితో, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించితివి. ఎప్పుడు అంటున్నాడు ఈ మాట? చనిపోయిన తర్వాత ఆ ధనవంతుడు నరకంలో యాతన పడుతున్నాడు, కాలుతున్నాడు, నీళ్లు లేవు, అక్కడ దాహం అవుతుంది, గొంతు ఎడకపోతుంది, ఒక్క చుక్క నీటి బొట్టు దొరుకుతలేదు. అటువంటి భయంకరమైన వేదన అనుభవిస్తున్నాడు. అది ఆ స్థలము, వేదనకరమైన స్థలం అని బైబిల్లో రాయబడింది. వేదనకరమైన. ఎందుకు అతడు అక్కడికి వచ్చాడు? ఎందుకు ఆ పరిస్థితిలోకి ఆ ధనవంతుడు వెళ్ళిపోవలసి వచ్చింది? అబ్రహాము చెప్తున్నాడు దాని విషయం. నీవు నీ జీవిత కాలం అందు నువ్వు బ్రతికి ఉన్నప్పుడు, ఇప్పుడు నువ్వు చచ్చిపోయినావు, ఇక్కడ వచ్చింది నీ ఆత్మ, కానీ నువ్వు బ్రతికున్నప్పుడు నీకు ఇష్టమైనట్టు, నీ మనసుకు ఏది నచ్చిందో అది నీవు చేసావు, అంటే జీవించావు, కోరుకున్నదంతా అనుభవించావు, నీకు ఇష్టమైనట్టు నువ్వు సుఖమును అనుభవించావు. ఇప్పుడు నువ్వు యాతన పడుతున్నావు. అలాగే నీలాగనే ఈ లాజరు, వీడు దరిద్రుడు, పేదవాడు, బట్టలు సరిగా లేకుండే, తిండి సరిగా లేకుండే, అయినా వీడు కష్టమును అనుభవించాడు. వీని మనస్సు దేవునికి ఇష్టముగా జీవించింది, వీని మనస్సు దేవుని పైన ఆనుకున్నది. నీ మనస్సు దేవుని పైన ఆనుకోలే, లోకాశల పైన నీ మనసు తిప్పుకున్నావు కనుక వాడు అప్పుడు కష్టం అనుభవించాడు. కనుక ఇప్పుడు వాడు ఇక్కడ సుఖపడుతున్నాడు. యుగాయుగములు వాడు ఇక్కడ సుఖపడతాడు. నువ్వు యుగాయుగములు అక్కడ నరకం అనుభవిస్తున్నావు. యుగాయుగములు అంటే 60 ఏళ్ళు 70 ఏళ్ళ కాదు. అంతము లేనిది, అంతము లేని పీరియడ్ అది. దేవుని బిడ్డలా, ఎవని మనస్సు దేవుని పైన ఆనుకును వానిని పూర్ణ శాంతి కలగ. దరిద్రుడు లాజరు, పేదవాడు, బట్టలు లేక, ఆరోగ్యం సరిగా లేక, తిండి సరిగా లేక, ఇల్లు సరిగా లేక, దేవుని బిడ్డలారా యాతన పడుతున్నా మన మనస్సు దేవుని పైన, మన మనస్సు దేవుని వైపు ఆక్షించింది. దేవుడు మనకు పూర్ణ శాంతినిచ్చాడు, నెమ్మదినిచ్చాడు. వాడు నెమ్మదిగా ఇక్కడ ఉన్నాడు. వాడు ఎప్పుడైతే నెమ్మది పొందుతున్నాడు, అది నెమ్మది గల ప్రదేశం, ఎంతో నెమ్మది. ఏ బట్టలు లేని స్థితి లేదు, ఆకలి లేని పరిస్థితి లేదు, దరిద్రం అనే పరిస్థితి లేదు, అనారోగ్యం అనే పరిస్థితి లేదు. నెమ్మది కలిగిన ప్రదేశం. ఎందుకొరకు? మన మనస్సు దేవుని పైన అనుకున్నది కనుక దేవుడు వారికి పూర్ణ శాంతిని కలిగించాడు. ధనవంతుని మనస్సు ఇక్కడ జీవించినప్పుడు దేవుని పైన అనుకోలేదు కనుక ఇక్కడ వాడు సుఖపడి ఉండొచ్చు, కానీ అక్కడ వాడు వేదన పడుతున్నాడు, అక్కడ వాడు బాధపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఎవరి మనస్సు దేవుని పైన అనుకుంటారు దేవుడు వారికి పూర్ణ శాంతి ఇస్తాడు. మన మనస్సుని లోకంలో ఉన్నప్పుడే మన మనస్సు ఎవరిని ఆనపడుతుంది, ఎవరిని వెంబడిస్తున్నది, ఎవరిపై మన మనసు పెడుతున్నాం, దేని విషయమై మన మనసు ఆరాటపడుతుంది? దేవుని పరిశుద్ధ ఆత్మానుసారమైన మనసు, ఆత్మను అనుసరించే మనసు, ఆత్మానుసారమైన మనసు, శరీరానుసారమైన మనసు. ఇది కూడా 2 మనసులు మనలో లేవు, ఉండేది ఒకటే మనసు, కానీ ప్రభావాలు 2 ఉన్నాయి మన పైన పనిచేసి. దేనికి మనము లోపడతామో, ఎవరికి మన మనసును అప్పగిస్తున్నాము,
దేనిపైన మన మనసును ఆనుకుంటున్నాము, హత్తుకుంటున్నాము, ప్రేమిస్తున్నాము. దేవుని మనం ప్రేమిస్తే మన మనస్సు దేవునిపై హత్తుకుంటే ఆయన మన పూర్ణ శాంతి ఇస్తాడు. దేవుని మన మనస్సు, ఈ మనస్సును తగ్గింపు, మనసుకు తగ్గింపు, ఎప్పటికీ మనసు తగ్గింపు. లోక సంబంధమైన విషయాలు ఎప్పటికీ గొప్పవే ఉంటాయి. ఆ గొప్ప వాటి కొరకే మనస్సును ఆరాట పెడుతుంటాయి. పేదోడైనా కానీ గొప్పలాగా ఉండాలని ప్రయత్నిస్తుంటాడు. ఆ మనస్సు కొందరు ధనవంతులై ఉండి కూడా, భాగ్యవంతులై ఉండి కూడా తగ్గింపు మనసు కలిగి ఉంటారు. చాలా దీన మనసు కలిగి ఉంటారు. దీని పిల్లలు చాలా మంచిగా ఉంటారు. అటువంటి వారిని చూసి చాలా మంది మెచ్చుకుంటుంటారు. కొందరు ఏమీ లేకుండా కానీ వారిని గొప్పగా ప్రవర్తించాలని చూస్తుంటారు. అటువంటి వాడు ఉంటారు. దీనిలో ఎవడైనా ఏ స్థితిలో ఉన్నవాడైనా పేద మనసు కానీ, తగ్గింపు మనసు మనకి, దేవుని వాక్యములకు విలువనిచ్చే మనసు, దేవుని వాక్యములకు లోబడే మనసు. ఎవడు ఆయన మాట విని ఆయన వాక్యములకు లోబడతాడో వారినే ఆయన చూస్తున్నాడు, దృష్టిస్తాడు. ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో వారికే ఆయన పూర్ణ శాంతిని, నెమ్మదిని, సమాధానాన్ని, ఆయన రాజ్యాన్ని ఆయన అనుగ్రహిస్తున్నాడు. దేవుని మన మనస్సును దేవుని పైన ఆనుకుంటగా చూద్దాం. చూడండి, ఇంకొక మాట చూసుకొని మనం ప్రార్థనలో చేసుకుందాం. దావీదు కీర్తనలో 34వ కీర్తనలో భక్తుడైన దావీదు అంటున్నాడు, 18వ వచనం చూడండి. 34:18. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించు, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. దగ్గర దేవుడు ఎవరికి దగ్గరగా ఉంటాడంటే విరిగిన హృదయము గలవారికి. దేవుడు ఎవరిని రక్షిస్తాడంటే నలిగిన మనస్సు గలవారిని. నలిగిన మనస్సు, విరిగిన మనస్సు, నలిగిన మనస్సు. దేవుని బిడ్డలారా, విరిగిన మనస్సు, నలిగిన మనస్సు. చాలాసార్లు బైబిల్లో హృదయం అని వాడబడుతుంటుంది. హృదయము అనే పదానికి మనం అందరం అనుకుంటాం చాలాసార్లు, చాలా మంది అభిప్రాయం ఏంటంటే హృదయం అంటే మన లోపల ఉండే గుండెకాయ అనుకుంటారు కదా. హృదయం అన్నప్పుడల్లా అదే బొమ్మ గీస్తారు, గుండెకాయ కాదు. బైబిల్లో హృదయం అంటే గుండెకాయ కాదు. గుండెకాయ అన్ని పార్ట్స్ లెక్కనే అదొక పార్ట్. ఎట్లా లివర్ ఎట్లుంటుందో, ఇంకా మిగతా ఎట్లుంటాయి, కిడ్నీస్ ఎట్లుంటుందో అది కూడా అట్లే ఉంటుంది. అది దీనికి దానికి సంబంధం లేదు. హృదయం అన్నప్పుడల్లా మనస్సే, మన మనస్సునే హృదయం అంటుంటాం. అనగా మన శరీరంలో ఉన్న అన్ని అవయవంలోకి వెళ్ళి హృదయం ఒక ఇంపార్టెంట్ అంతటికీ బ్లడ్ సప్లై చేసే ఇంపార్టెంట్ ఆర్గన్. అలాగే మన మనస్సు మన సమస్త జీవితాన్ని కంట్రోల్ చేస్తుంది. కనుక మనస్సు అనే ఆ పదాన్ని చెప్పడల్లా, హృదయం అని వాడినప్పుడల్లా ఈ మనస్సుకే, అంతేగాని మన శరీర సంబంధమైన అవయవం అని అనుకోకండి. ఎప్పటికీ శరీర సంబంధమైన అవయవం కాదు, మన గుండెకాయ కాదు, హృదయం. ఇప్పుడు క్లాక్ టవర్ ఉంది. ఎవరైనా కొత్త వచ్చి మహబూబ్నగర్లో క్లాక్ టవర్ ఎక్కడంటే, క్లాక్ టవర్ ఇట్ ఈస్ హార్ట్ ఆఫ్ అవర్ సిటీ అంట. అంటే మహబూబ్ నగర్కు గుండెకాయ లాంటి సెంట్రల్ ప్లేస్, ఇంపార్టెంట్ ప్లేస్. అక్కడ అన్ని షాపింగ్స్ అన్నీ అక్కడ ఉంటాయి కనుక అంటే ఇట్ ఈస్ ది హార్ట్ ఆఫ్. అలాగే మన యొక్క శరీరం అంతటికి కంట్రోల్ చేసేది ఒక ఫిజికల్గానేమో గుండెకాయ అయితే, మన జీవితాన్ని కంట్రోల్ చేసే అది మన మనస్సు. కనుక దేవుని పిల్లల మనస్సు, ఈ హృదయము ఎలా ఉండాలంట? విరిగిన హృదయము అనగా అహంభావము కలిగిన హృదయం కాకుండా, దేవుని పిల్లరా, మనం నలిగి విరగొట్టబడాలి. ఇదంతా కూడా యేసయ్యలో మనం చూస్తుంటాం, యేసయ్య జీవితంలో మనం చూస్తుంటాం.
ఆయన మన కొరకై విరగొట్టబడ్డాడు, నలగొట్టబడ్డాడు. ఆయన నేను దేవుని కుమారుని అనుకుంటుంటే అలా నలుగొట్టబడేవాడు కాదు. ఆయన తను తాను తగ్గించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు, విధేయుడయ్యాడు. దేవుని బిడ్డ నలగొట్టబడుటకై తన దేహాన్ని అప్పగించుకున్నాడు. ఎవరైనా దేవునితో సమానుడు. యేసు ప్రభు ఎవరు? దేవునితో సమానుడు. దేవుని ప్రక్కన ఉండే పొజిషన్, విడిచిపెట్టకూడని భాగ్యము, అదంతా వదులుకొని దీనుడుగా, రిక్తుడుగా తన్ను తాను తగ్గించుకొని దేవుని బిడ్డారా ఈ స్థితి మనలో రావాలి. మనకు మంచి పొజిషన్లు ఉండొచ్చు, మన కుటుంబాల్లో మంచి స్థితి ఉండొచ్చు, కానీ మన మనస్సు తగ్గింపు మనస్సు కలిగి, దీన మనస్సు కలిగి. యేసయ్య దేవుడు, దేవునితో సమానుడు, మహిమలో ఉండేవాడు. ఏ కర్మ పట్టింది? ఆకలితో అలమటించే కర్మ. ఒక్క అంజూర పండు కొరకు పోయిండు చెట్టు దగ్గర, ఒక్క అంజూర పండు. ఆకలితో కొట్టనీకి రాళ్ళు తీసుకొని కొట్టనీకి వస్తే దాక్కొని వెళ్ళిపోయాడు, పరిగెత్తిండు దేవాలయంలోకి వెళ్ళి. దేవుని బిడ్డలారా దైవ చిత్తం నెరవేర్చుట కొరకాయి తగ్గించుకున్నాడు, ఓర్చుకున్నాడు, సహించాడు. దేవుని చిత్తం నెరవేర్చుట కొరకాయి. అలాగే మనము కూడా దేవుని చిత్తాన్ని చేతుకొని, అనగా దేవుని వాక్యం కొరకు లోబడుట కొరకాయి, దేవుని వాక్యమును మనం నెరవేర్చుట కొరకాయి, ఆయన మాటకు మనం విధేయమాట కొరకాయి ఈ తగ్గింపు మనకు కావాలి, ఈ దీనత్వం మనకు కావాలి. ఈ విరిగి నలిగిన హృదయమును దేవుడు ఎప్పుడు అలక్ష్యం చేయడు. అటువంటి వారికి దేవుడు సమీపస్తాడు, అటువంటి వారికి దేవుడు దగ్గర ఉన్నవాడు, అటువంటి వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటాడు, అటువంటి ప్రార్థనకు దేవుడు ఆలకిస్తాడు. ఇందాక మనం చదివిన కీర్తనలలో అతడు చేసే ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడంట. దావీదు చేసే ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడు. దేవా, నేను విరిగి నలిగిన హృదయం గలవాడనని దావీదు ఒప్పుకుంటున్నాడు. రాజు, సింహాసనం, సైన్యం ఉన్నది, అంత ఉంది, బలము బలగం అంత ఉంది. కానీ దేవుని దగ్గరకు వచ్చే వరకు, దేవుని విషయంలోకి వచ్చే వరకు, దేవుని సంగతులకు వచ్చే వరకు, దేవా నేను విరిగి నలిగిన నీ సన్నిధిలో నేను దీనుడను, దరిద్రుడను. దరిద్రుడ దావీదు గొప్ప ఐశ్వర్యవంతుడు. దేవుని దగ్గర వచ్చినప్పుడు మన మనస్సు అలాగూ మన మనస్సు మార్చాలి. దేవుని మందసాన్ని తీసుకొని వస్తుంటే దావీదు వెర్రివానిలాగా నాట్యం చేస్తున్నాడు, ఆత్మపూర్ణుడయ్యాడు. దేవుని మందసం ఎదుట నాట్యం చేస్తున్నాడు, గంతులు వేస్తున్నాడు, ఎగురుతున్నాడు. నా భార్య చూసి హేళన చేసి, ఒక పిచ్చోడు ఎగిరినట్లు నువ్వు ఎంత మంచిగా నాట్యం చేశావని హేళనగా మాట్లాడుతూ, ఎగతాళిగా మాట్లాడుతూ. దావీదంట, ఆ దేవుని సన్నిధిలో నేను ఇంకా తగ్గించుకొని, నేను ఇంకా నేను దీనుడనైతే, నీవంటున్న పిచ్చోళ్ళ దృష్టికి వాళ్ళు గనులు, కానీ నేను ఇంకా దరిద్రుడుగా, పిచ్చోనిగా నా దేవుని సన్నిధిలో నేను ఇంకా నాట్యం ఆడతాను. ఇంకా ఎందుకు? నా దేవుడు ఎక్కడా, నేనెక్కడా? నాకు సింహాసనం ఉంటేంది, నాకు మంచి బంగ్లా ఉంటేంది, నా దేవుని యొక్క సింహాసనం ఎదుట నేను ఎంతటో, ఆయన పాదం ఎదుట నేను ఎంతటో. దేవుని బిడ్డలా, ఈ మనస్సు దావీదు మనస్సు. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో నీవు వాని పూర్ణ శాంతి గలవానిగా చేర్చు. దేవుని బిడ్డలా, దేవుని సన్నిధిలో మన మనస్సు దీనమైన, నలిగిన మనస్సు, విరిగిన మనస్సు, తగ్గించుకున్న మనస్సు, దేవునికి లోబడే మనస్సు, విధేయత చూపే మనస్సు, దేవుని కార్యముల కొరకాయ మన మనస్సును ఎప్పుడు కూడా హెచ్చించుకోకూడదు.
దేవుని వాక్యము కొరకాయి, వాక్యము నెరవేర్చుట కొరకాయి, వాక్యానుసారంగా జీవించుట కొరకాయి. మన జీవితంలో ఏది కూడా, మన కలిగిన ఏ ఘనతలు కూడా అవి అడ్డు రాకూడదు, రానియకూడదు. ఈ పని నేను చేయాలంటే ఒకవేళ దేవుని మందిరము ఒకవేళ ఊడ్చే పరిస్థితి వచ్చింది, వచ్చినప్పుడు నేను ఆఫీసర్ కదా, ఇదెందుకు చేయాలి? ఈ మేనల్ బ్రదరు ఆడ చిన్న పని చేసుకుంటాడు కదా కాటన్ బిల్లు, ఆయన ఊడిస్తే బాగుంటుందేమో అని ఇది వచ్చినప్పుడు నేను నలిగిన మనస్సు కలిగిన వాడిని కాను. దేవుని సన్నిధిలో నా మనస్సు అతిశయించింది. దేవుని కార్యం అది, దేవుని పని అది, దేవుని కార్యం అది. దాని చేటు కొరకాయ నా మనస్సు తగ్గించబడాలి, నా మనస్సు ఇంకా దీనత్వాన్ని. దేవుని బిడ్డలారా, ఎవరి మనస్సుని మీద అనుకున్నానో నువ్వు వాని పూర్ణ శాంతి గలవానిగా చేయొచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరికి ఒక వాక్యాన్ని మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. చూడండి, మీకా గ్రంథములో నుండి, మీకా గ్రంథము 6వ అధ్యాయం, మీకా గ్రంథము 6వ అధ్యాయము 7-8 వాక్యాలను మనం చూద్దాం. వేల కొలది పొట్టేళ్లలో వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలుగజేయగా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఇస్తున్నా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఇస్తున్నా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ఇంతే కదా నిన్ను అడుగుతున్నది. ఏమడుగుతున్నాడు నీతో? నిన్ను ఏమడుగుతుండు? పొట్టేళ్లను తెమ్మన్నాడా? తైలాన్ని తెమ్మన్నాడా? నీ జ్యేష్ఠ కుమారుని ఇమ్మన్నాడా? నీ పాపమును పరిహరించుటకు ఇంకేమన్నా ఏమన్నాడా? ఏమడుగుతుండయ్యా నిన్ను? నీ డబ్బు అడిగాడా? నీ ధనం అడిగాడా? నీకు ఐశ్వర్యం అడిగాడా? ఏమడుగుతున్నాడు ఆయన? నీ విమోచన కొరకు, మన విమోచన కొరకు, మన విమోచన కొరకు మన నుండి దేవుడు ఏమైనా ఆశిస్తున్నాడా? నీ పాపములను క్షమించట కొరకు, నేను స్వర్గానికి తీసుకుపోవట కొరకు దేవుడు నీవు ఇది ఇయ్యు, నేను నీ పాపాలు క్షమిస్తాను, నేను స్వర్గానికి తీసుకుపోతాను అడుగుతున్నాడా? ఏంటంటే నేను అడుగుతున్నది ఒక్కటే కదా, ఇంతే కదా నేను అడుగుతున్నది. ఏంటిదైనా అడుగుతుంది? ఆ 8వ వచనం మన చదవమా. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా, ఇంతే కదా. దేవుని బిడ్డలారా, దీనికి ఏం అవసరం వచ్చింది? ఏ డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చింది? నువ్వు చేయవలసిన నీ మనస్సు ద్వారా, నీ మంచి మనస్సు ద్వారా కొన్ని కార్యాలు చేయమంటున్నా. కనికరాన్ని ప్రేమించు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించు, న్యాయముగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించు. ఇంతే కదా దేవుడు నిన్ను. దీనికి పేదవాని దగ్గర ఇది లేదు, ధనవంతుని దగ్గర ఉంటుంది అని మనం ఉన్నదయ్యా? దీన మనసు ధనవంతునికి ఉంటుంది, పేదవానికి ఉండదా? పేదవాడు కూడా దీన మనసు. ధనవంతుడు, నేను ధనవంతుణ్ణి అంటే వానికి రక్షణ లేదు, పాపక్షమాపణ లేదు. వాడు తగ్గించబడాలి. మనస్సు ఈ మనస్సు దీనత్వానికి వస్తే దేవునికి ఇష్టం, దేవునికి సిగ్గు. దేవుడు కోరుతుంది ఇంతే. దేవుడు కోరుతుంది. దేవుడు మన యొక్క రక్షణ కొరకు, మన విమోచన కొరకు ఆయన మన నుండి ఏమి కోరాడయ్యా? వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలగజేయిన, నా అతిక్రమమునకై అనగా మన పాపములకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఇస్తున్నా, నా పాప పరిహారములకై నా గర్భఫలమును నేను ఇస్తున్నా. మనుషుడా,
ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడింది. ఉత్తమం, సింపుల్, ఉత్తమమైనది, చక్కనిది, ఒక కరెక్ట్ వే నీకు చెప్పబడింది. దేవుని బిడ్డలారా, న్యాయంగా నడుచుకో, కనికరమును ప్రేమించు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించు. నీ దేవుని ఎదుట ప్రవర్తించు. ఇంతే కదా యెహోవా మన నుండి కోరబడుతుంది. దేవుని బిడ్డలారా, ఈ మనస్సును మనం కలిగి దీన మనస్సు అను వస్త్రమును ధరించుకునేడని యాకోబు పత్రికలో దీన మనస్సు అను వస్త్రం, ఒక వస్త్రం లాగా మనం కలిగి. ఇప్పుడు బట్టలు వేసుకుంటే మన బట్టలు బట్టి మన యొక్క పొజిషన్ చెప్తుంటాను. బట్టలు వేసుకుంటే మీరు గొప్పవారా, మీరు ఇట్లా స్థితిలో ఉన్న అనేవారు మన బట్టలు బట్టి చెప్పొచ్చు, బట్టలు బట్టి చెప్తారు. అలాగూ వస్త్రాలను బట్టి మనము ఎట్లా లెక్కగడతారో అలాగూ మన మనస్సు, దీన మనస్సును వస్త్రములాగా ధరించుకోవాలి. దీన మనస్సును బట్టి మన ప్రవర్తనలో కనబడుతుంటుంది, మన మాటలలో కనబడుతుంటుంది, మన చేతలలో కనబడుతుంటుంది. మన మాటలు గర్వంతో, అహంభావంతో మన మాటలు వస్తుంటే దీన మనస్సు మాటలు కావు. డబ్బున్నోడు ఉంటాడు, వారి మాటలు దీనంగా రావు, ఎప్పుడు ప్రేమగా రావు. వాడు ప్రేమంతో వాళ్ళతోటి లెక్క చేయకుండా మాట్లాడే స్థితి ఉంటుంది. దేవుడు వస్త్రముగా దీన మనస్సు వస్త్రము ధరించుకున్నట్టుగా ధరించుకోవాలి. అది కలిగి ఉండాలి. మనం దేవుడు దీనులను దృష్టించి చూస్తున్నాడు. గర్విష్ఠులనైన బాగుగా ఎరుగును. దీనుల విషయం దేవుడు ఎన్నో విషయాలు చెప్పాడు. దీన మనస్సును తగ్గించాలి. మనస్సు దీనంగా కావాలంటే గొప్పోనై ఉండి కూడా అన్ని తీసేసి పాత బట్టలు వేసుకుని వచ్చాడు కాదు. మనస్సును తగ్గించాలి. మనస్సును కంట్రోల్ చేయాలి. మారు మనస్సు ద్వారానే సమస్తాన్ని దేవుని సాధ్యత. మనస్సును దేవుడు అది దీన మనస్సును మనం ధరించుకుని దేవునికి ఇష్టంగా దేవుని దృష్టి దీన మనస్సు గల వారి పైన ఆయన దృష్టి పడుతుంది. ఆయన చూపు లోకమంతకు సంచరిస్తుంది. దేవుడు అట్రాక్షన్ చేయాలంటే ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడే నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టించి. దేవుడి దృష్టి మనం బయటపడాలంటే దీన మనస్సు కలిగి వాక్యానికి లోబడి వాక్యానుసారం ఈ కృప ఇంతే కదా. దేవుడు నేను అడుగుతాను, నన్ను అడుగుతాను, మన ఒక్కొక్కరిని దేవుడు అడుగుతుంది. ఇంతే కదా, ఇంతదానికే కదా. ఈ మనస్సును తగ్గించుకున్నాను. మనకి ఎన్ని ఉండని మంచిది దేవుడు అది మనకి ఇచ్చాడు. దాన్ని బట్టి దేవుడు మనం స్తుతించాలి. మన ఉద్యోగాన్ని బట్టి స్తుతించాలి, మనకిచ్చిన పొజిషన్ బట్టి స్తుతించాలి, మనకిచ్చిన ఇల్లు దేని కాడు ఏదో దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చేయాలి. కానీ అతిశయించకుండా మనసును దేవుని సన్నిధిలో తగ్గించి వాక్యానికి లోపడతాం. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దావీదును దేవుడు ఎంతగా దేవుడు ఆశీర్వదించాడో దేవునికి దీనుడై ఉన్నాడు. అందుకే దేవుడు ఆశీర్వదించాడు. కృపను మనం కూడా పొందుకొని దేవుని దృష్టి మనపై పడటం దానిపై ఎల్లప్పుడూ దేవునికి దీన మనస్సు కలిగి జీవిస్తాం. పరిశుద్ధాత్మ మనకు సాయం చేసినాడు. కాక ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. దయచేసి మనం మోకరిస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. దేవుని నిత్యము నిన్ను వెంబడించెదను. రక్షణ పాత్రను దేవుని నిత్యము నిన్ను వెంబడించెదను. నీవు చేసిన ఉపకారములతో నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములతో
కుమారుడు రవితేజ అలాగే కుమార్తె శారనిసి ఇద్దరు గతించిన బుధవారం దినమందు దంపతులుగా భార్య భర్తలుగా దేవుని సన్నిధిలో జతపరచబడి ఉన్నాడు. అందరిని బట్టి దేవుని స్తోత్రం కలుగుగాక. రేపు బిడ్డలిద్దరూ కూడా ముందుకు వచ్చి మోకరిస్తే వారి కొరకు మనం అందరం ప్రార్థన చేస్తాము. దేవుని సన్నిధిలో వారు మొదటి పునరుత్థాన దినమున భార్యాభర్తలుగా వారు దేవుని మందిరంలోకి దేవుని ఆరాధించడానికి చేయవచ్చారు కనుక వారి కొరకాయ దేవుని సంఘమంతా కూడా అందరూ మోకరించండి. అందరూ మోకరించి ఎటు మనసును అడ్డు పెట్టకుండా దేవునితో ప్రార్థించుతాం. మోకరించున్నాయి. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. దేవుని పిల్లలు అందరూ కూడా దేవుని స్తుతిద్దాం. ఓ మైటీ జీసస్, హల్లెలూయా హల్లెలూయా. దేవా నీవు నాయన ఆదామును అవ్వను చేశావు, తగిన సమయంలో వారిని నాయన ఐక్యపరిచావు తండ్రి. నీకు స్తోత్రం నాయన. వారి అవసరతలు అక్కర్లను ఎరిగి నాయన ఆదాముకు సాటి అయిన సహాయమును ఆయన గురించిన దేవ మీకు స్తోత్రం నాయన. వారిని ఆశీర్వదించావు. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అని నీ ఆశీర్వాదము ఆదాములకు తొలి దంపతులకు ఇచ్చిన మా దేవా నాయన. ఇదిగో తండ్రి, నీవు ఆయన ఆశీర్వదించిన ఆశీర్వాదము నేడు కూడా ప్రియబిడ్డలకు మేము అనుగ్రహిస్తున్నాం. దేవుని సంఘముగా దేవా మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నాయన రవితేజను తనకు అనుగ్రహించిన భార్య అయిన శారనిసిని యేసు నామములో దీవించబడుదురు గాక. మీరు ఫలించి అభివృద్ధి పొంది యేసు యొక్క సాక్షార్థమై భూలోకములో విస్తరించబడుదురు గాక. భూఫలముతోనూ పరలోక ఆశీర్వాదములతో ఆయన మిమ్మల్ని దీవించును గాక. ఆయన నామ మహిమార్థమై, ఆయన నామ ఘనత కొరకాయ సాక్షులుగా ఎక్కడున్ననే ప్రాంతంలో ఉన్నను ఆయన నామమును మహిమపరచు బిడ్డలుగా మీరు వర్ధిల్లబడుటకాయ పరిశుద్ధాత్మ దేవుడే మీకు తోడై ఉండి నడిపించును గాక. దేవుని మందిరంలో నుండి మీకు సమృద్ధి అయిన ఆశీర్వాదము కలగబడినట్లుగా దేవుని దాసునిగా దేవుని ఇచ్చిన కృపను బట్టి దేవుని బిడ్డలారా యేసు నామమున మిమ్మును ఆశీర్వదించి దీవించుచున్నాను. యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. మంచిది స్తోత్రం. మంచి దేవుని పిల్లారా, ఈ వారం యథావిధిగా బుధవారం ప్రార్థన కూడిక, శనివారం ఉపవాస ప్రార్థన ఉంటుంది. అందరు గమనించిన మరో ఆదివారం 10:30 గంటలకు ఆరాధన కార్యక్రమము. భయంకరమైన పరిస్థితి కొరకు అందరూ కూడా ప్రార్థన చేయండి. అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకండి. మాస్ ప్లేసెస్కు, షాప్స్కు, మార్కెట్స్కు, మాల్స్కు ఇవన్నీ దయచేసి అవాయిడ్ చేసుకోవాలి. ఇవన్నీ చాలా తీవ్రమైన పరిస్థితులు ఉన్నాయని గవర్నమెంట్ చెప్తుంది, అందరు చెప్తున్నారు. చాలామంది ఎక్స్పోజ్ చేసుకోవట్లేరు, మాకు వచ్చిందని తెలియపరచుకోవట్లేరు. నా కిరాణా షాప్ అతనికి నేను పోయి సామాను మ్యారేజ్ కొరకు సామాను తీసుకొని వస్తుంటే లేడు, అతను ఇంట్లో ఉన్నాడు. అప్పటికే అతనికి ఎఫెక్ట్ అయిందంట. లోపల ఉన్నాడు, దూరం నుంచి మాట్లాడుతూ చెప్పుకుంటలేరంటే ఎవరికి. ఈరోజు వెళ్తే అతను చెప్తున్నాడు. చాలామంది చెప్పుకుంటలేరు. కనుక దేవుని పిల్లరా జాగ్రత్తగా ఉండాలి. మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకుందాం. అన్నిటికీ మన కాపుదల యేసు రక్తం కనుక ప్రతి దినము యేసు రక్తాన్ని ఆశ్రయించాలి. యేసయ్యా ఈ రక్తము మనం కాపాడాలంటే దేవుని పిల్లలకి ఒకటి మంచిగా అర్థం చేసుకుంది. యేసు రక్తం మన కాపుదల నిజము. కానీ ఆ యేసు రక్తం కాపుదల దేని కొరకు? మన పాపములకు రక్తము మన పాపములు కడిగి వేస్తే, అనగా మన జీవితాన్ని యేసయ్య ఎదుట ఆయన రక్తం ద్వారా ప్రతిదినం శుద్ధి చేసుకోవాలి. ఇదే మన కాపుదల. ఏ రోగం రాదు, ఏ తెగులు రాదు. ప్రతిదినం మన జీవితాన్ని యేసు రక్తం ద్వారా శుద్ధి చేసుకుందాం, కడుక్కుందాం. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుకొని వాటిని తెలుపు చేసుకొని అని మన ప్రకటన గ్రంథం చూస్తాం. ఆ స్థితిని మనం పొందుకుంటే ఏ తెగులు మన జీవితానికి, మన శరీరానికి తగులదు కనుక అలాంటి కృప మనం పొందుకున్నాం. దీనిలో ఈ కరోనా నుండి దేవుడు మనల్లో మన సంఘ బిడ్డలందరినీ కాపాడినట్లుగా అందరూ మన వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం. దేవుడి సహాయాన్ని దయచేసి అందరూ లేచి నిలబడండి. ప్రార్థన స్తుతి గీతంతో సెలవు తీసుకుందాం.
సకల ఆశీర్వాదములు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, మంచి దేవుడానికి ఘనమైన పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మరొకసారి నీ బిడ్డలంగా మేము ఈ పునరుత్థాన దినమందు నీ పాదసనలు చేరి నాతో సత్యం దారాని పని కృప దయచేసావు తండ్రి. మీకు స్తోత్రం. భయంకరమైన పరిస్థితుల్లో నాయన కొద్దిమందిగా మేము చేరిని ఆరాధించుకుంటుకై ఇచ్చిన మంచి ధన్యతను బట్టి మీకు స్తోత్రం. యువతని విశేషంగా యువతని నాయన నీ కృపను బట్టి నాయన భార్య భర్తలుగా జతపరచబడిన రవితేజను బట్టి శారనిశను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తన ప్రియ దంపతులు ఆయన నిశలు దీవించి ఆశీర్వదించి వర్తిల్లు చేయమని వేడుకుంటున్నాం తను. చేరవచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నా దేవా మీకు స్తోత్రం. ఆయన ఎవరి మనస్సుని మీద ఆనుకును వాని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానంటున్నాను తండ్రి. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వరకు చెందును వానినే నేను దృష్టిస్తున్నానన్నావు తండ్రి. నీ దృష్టి మా మీద పడాలంటే, నువ్వు మమ్మల్ని చూడాలంటే, మేము నిన్ను అట్రాక్ట్ చేయాలంటే ప్రభువా, మేము దీనులమై నీ వాక్యానుసారంగా జీవించుటయే ప్రభువా, అటు వారిని నువ్వు చూసే దేవుడు నాయన. అటు జీవితం మేము కలిగి ఉండటానికి సహాయం తెచ్చి ప్రేమిడలందరికీ సహాయం తెచ్చి వచ్చిన ఒక్కొక్కరిని మీరు దీవించండి, ప్రతి వారిని దీవించండి. ఎవరు ఏ సమస్యతో ఏ యొక్క అవసరంతో అక్కడితో దిశలో ఉన్నారు అని చూస్తున్న దేవుడు ప్రతి వారి యొక్క జీవితాలలో నీ మేలును అనుగ్రహించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి వారిని నాయన నీ కృపతో ఆదరించి దర్శించి బలపరచమని వేడుకుంటున్నాం. సహాయం దయచేయండి, కలిగింది సంఘ బిడ్డలందరినీ దీవించండి నాయన. సహాయం దయచేయండి, అందరికీ కాపుదల భద్రత. కరోనా విషయంలో ఎంతమంది అయితే ప్రార్థన సహాయం కోరారు, అటు బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్నాయన. వారందరికీ నీ క్షేమం దయచేయండి, వారందరి పాపములు వారందరి జీవితంలో శుద్ధీకరణ దయచేయండి. నీ రక్త ప్రోక్షణతో వారిని కాపాడబట్టకాయ కరుణించమని ప్రార్థిస్తున్నాను. సహాయం దయచేయండి, మధ్యాహ్న కాలం దీవించండి. ఉచితమైన రాకడ ఆలస్యమైతే మేము మరలా దిశలో కనబడిని ఆరాధించడం ఈ దివ్య సన్నిధిని అందరికీ దయచేయగలరు. మా ప్రభువును రక్షకుడు సజీవుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామముకు సంపూర్ణ జయం. ఆశీర్వాదముల్ మా మీద